జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వీవీరావుపేట గ్రామంలోని నర్సింగ్ సార్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు 5 రాష్ట్రాల స్థాయి ఆహ్వానితుల వాలీబాల్ పోటీలను కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు స్పోర్ట్స్ క్లబ్ వారు, గ్రామ యువకులు, ప్రజలు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్పోర్ట్స్ క్లబ్ ద్వారా మారుమూల గ్రామాలలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం అన్నారు. కాలంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక విధంగా ఏర్పాటు చేసి ఇప్పుడే చెప్పాడు, ఒక రాష్ట్రం పక్క రాష్ట్రాలతో పెట్టి ఉమ్మడి రాష్ట్రాలతో వెనక తెలంగాణతో పెట్టాం. ఇప్పుడు 5 రాష్ట్రాలతో పెడుతున్నాం. మన రాష్ట్రాలతో కాకుండా ఇంకా 4 రాష్ట్రాలు మన దగ్గర ఇలా టోర్నమెంట్ పెట్టుకున్నది. ఈ మారుమూల ప్రాంతంలో చివరి గ్రామాలైనా కానీ మొదటి నుంచి ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో కానీ క్రీడల విషయంలో కానీ ముందుండే విధంగా బాగా కష్టపడే గ్రామంలో ఉన్న మల్లాపూర్ మండలంలో మారుమూల ప్రాంతమైన వేపల్లి వెంకట్రావుపేటలో 5 రాష్ట్రాల వాలీబాల్ పోటీలు జరగడం అనేది చాలా సంతోషం విషయం. 5 రాష్ట్రాల నుంచి గేమ్స్ ఆడించే విధంగా ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న సర్పంచులు వాళ్ళందరూ కూడా శ్రద్ధ తీసుకొని ఇంట్రెస్ట్గా ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ ఒక టోర్నమెంట్ పెడతారు. ఈసారి 5 రాష్ట్రాల టోర్నమెంట్ పెట్టినందుకు నేను వాళ్ళకు యువతకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. చాలా సంతోషమైన విషయం. మొదటి నుంచి కూడా క్రీడల మీద ప్రాముఖ్యత గల గ్రామాలు ఇవి. ఎప్పుడు కూడా ఏదో ఒక గేమ్స్ ఆడే విధంగా ఇక్కడ ఎప్పుడు కూడా పిల్లలందరూ కూడా యువకులు కూడా ఉంటారు. ఇక్కడ ఉన్న సీనియర్స్ కూడా చదువుకొని ఇక్కడ ఈ స్కూల్లో చదువుకొని కూడా బయటకు రాను కూడా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఇక్కడున్న యువకులను ప్రోత్సహించే విధంగా చేస్తున్నారు. కనుక ఇప్పుడు రేపు ఎల్లుండి నైట్ 14 నాడు లాస్ట్గా కంప్లీట్ చేసేందుకోసం 5 రాష్ట్రాల నుంచి రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. నైట్ ప్రోగ్రామ్ పెట్టింది కనుక రోజు నైట్లోనే ప్రోగ్రామ్ నడుస్తుంది. దాదాపు 40 టీంలు వస్తున్నాయని చెప్పారు. 40 టీంలతో 3 రోజుల్లో కూడా కంప్లీట్ చేసి లాస్ట్ నాడు మంచి సింగం సార్ స్పోర్ట్స్ క్లబ్ స్థాపించి 12 సంవత్సరాలు అవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మారుమూల గ్రామంలో యువకులని ప్రోత్సహిస్తూ వాళ్ళ యొక్క ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో మేము స్పోర్ట్స్ క్లబ్ను స్థాపించడం జరిగింది. దీనికి మా 2 గ్రామాల సహకారము ఎంతో ఉంది. ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ కూడా దీనికి ఎంతో సహకరిస్తున్నారు. మొదటగా గ్రామస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగింది. తర్వాత మండల స్థాయి, జిల్లా స్థాయి ఇలా రాష్ట్ర స్థాయి దాకా కూడా మేము నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నేషనల్ లెవెల్లో మేము నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువకులందరూ చెడు వ్యసనాలకు బానిస కాకుండా, దురలవాట్లకు కాకుండా ఈ యొక్క పోటీలు నిర్వహించడం వలన చాలా ఈ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా ప్రోత్సహిస్తూ వారి యొక్క ప్రతిభను వెలికి తీసే విధంగా